CF న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు భవిష్యత్తు కార్యాచరణకు సన్నద్ధంగా ఉండాలన్న నిరంతర అభ్యాసం అవసరమని పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రైతుల అధిక ఆదాయం సాధించేందుకు పూల సాగుపై దృష్టి సారించాలని సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణ్ అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరిన పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి కోనాల భీమారావు క్రమశిక్షణ నాణ్యమైన విద్యను కొవ్వూరు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కళాశాల అందిస్తున్నదని పేర్కొన్న ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని కొవ్వూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి తలారి వెంకట్రావు జెండాను ఆవిష్కరించి రాజమండ్రిలో కలెక్టరేట్ వద్ద జరిగిన యువత పోరు కార్యక్రమానికి బైక్ ర్యాలీగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కోడూరి శివరామకృష్ణ, సుంకర సత్యనారాయణ, కండమణి రమేష్, ఉప్పులూరి సూరిబాబు, చిట్టూరి అన్నవరం, దేవగుప్తపు లక్ష్మణరావు, బోడపాటి హనుమంతరావు, మారేన రామకృష్ణ, తాళ్లపూడి మండలం ఎంపీపీ జొన్నకుటి పోసిబాబు, చాగల్లు మండలం ఎంపీపీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. कांग्रेस पार्टी వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలారి వెంకట గారి నాయకత్వం తలారి వెంకట గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తలారి వెంకట గారి నాయకత్వం నీ కోసం నీ కొడుకు కోసం బతకం మేము మా పార్టీ ప్రజల కోసం కొవ్వూరు పార్టీ ఆఫీసులో ఇవాళ 15 సంవత్సరాలు అవుతుంది మన పార్టీ ఆవిర్భవించి. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోను గ్రామ వాడవాడలు కూడా వాళ్ళ ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది పార్టీలు పెడుతుంటారు, ఒక సంవత్సరం అయిపోయి దాన్ని విలీనం చేసేస్తారు, దాన్ని నడపలేని పరిస్థితి ఉంటారు. కానీ ఆ విధంగా కాకుండా మన యువ జగన్మోహన్ రెడ్డి గారు చక్కని రీతిలో ఈ పార్టీని 15 సంవత్సరాల నుంచి చక్కని రీతి నడపడం, అంతేకాకుండా 2014లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయినా 19లో భారీ మెజార్టీతో అధికారం చేజెక్కించుకుని ఇచ్చిన వాగ్దానాల్ని 100 రోజులకు అమలుపరిచి సుమారుగా 4,50,000 కోట్లని సంక్షేమ పథకాలదా ఇచ్చిన ధీరుడు దేశ చరిత్ర. ఇప్పటివరకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన బాధ్యత ఏ రాజకీయ నాయకుడు చేయలే, ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయడం జరిగింది. దాంట్లో పేద బడుగు బలహీన వర్గాల్ని ఏ పార్టీ సంబంధం లేకుండా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదని చెప్పుకుంటూ ప్రతిదీ చక్కని రీతిలో పేదలకి అన్ని విధాలా ఆదుకుంటూ కొరకు జగన్మోహన్ గారు కంకణ కొట్టుకుని చేసిన ముఖ్యమంత్రిగా ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అనమాట. ఇప్పటివరకు ఎవరూ చేయలేదు ఈ విధంగా జగన్మోహన్ గారు చేయడం జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళు అన్ని కులాలు ఉంటారు, వాళ్ళు ఆదుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన సంక్షేమ పథకాలు. కానీ వాళ్ళు మనం చూస్తున్నాం, ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఇస్తాడు, అది నెరవేర్చడు, తూతి మంత్రంగా అన్ని చేసేస్తున్నాం, ఎలక్షన్స్ చేస్తాడు. కానీ ఆ విధంగా కాకుండా చక్కని రీతిలో జగన్మోహన్ గారు చేయడం, దానికి వాళ్ళ దానికోసం మన కొవ్వూరు నియోజకవర్గంలో మన నాయకులు, కార్యకర్తలు, పెద్దలు
మన అందరి సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి స్థాయికి తీసుకెళ్ళి మన పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్ళి చేయాలని మీ అందరూ ఆధ్వర్యం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై జగన్. జై జై. మడకం రాజేష్ అనే గిరిజనుడిపై అటవీశాఖ అధికారులు చేసిన దాడిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకం రాజేష్ ను జనసేన నాయకులు గడ్డమనుగు రవికుమార్ తో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పరామర్శించారు. రాజేష్ వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కలప తరలిస్తున్నాడనే నెపంతో రాజేష్ పై అటవీశాఖ అధికారులు దాడి చేశారని బాధితులు తెలుపుతున్నారన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే దానికి అనుగుణంగా శిక్షించాలని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మడకం రాజేష్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం సబ్ డిఎఫ్ఓ అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు అతని మీద చేయి చేసుకోవడం, అలాగే అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారనేటువంటిది బాధితులు చెప్తున్నారు. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో కనుక ఏమాత్రం తప్పున్నా సరే తప్పకుండా మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరూ కూడా లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుంటే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే దానికి చట్టాలు ఉన్నాయి. ఒకవేళ ఆ కుర్రోడు కనుక తప్పు చేసి ఉంటే తప్పుకు తగ్గట్టుగా అక్కడ ఏ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా శిక్షించాలి. అలా కాకుండా వ్యక్తిగత కారణాలు తీసుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడితే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కూడా అధికారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో డాక్టర్ గారి తరఫున చూడటం జరిగింది. కొద్దిగా లోపల దెబ్బలు ఉన్నాయి. అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. మంచి వైద్య సదుపాయం అందించమని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే రేపు మేము దీని మీద పూర్తిగా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద వివరణ అడిగి తెలుసుకొని దానిపై తదుపరి చర్యలు ఈ సంఘటనపై తీసుకోవడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సత్య కృష్ణ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో పార్టీని వివిధ స్థాయిలలో ఏ విధంగా బలపరిచి గ్రామానికి గడప గడపకి కాంగ్రెస్ పార్టీని చేరువ ఏ విధంగా చేయాలని, ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మళ్లీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలో, 2029లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బలపరిచేటట్టు ప్రజల సహకారంతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తీసుకురావాలి అనే అంశాలపై చర్చించి నియోజకవర్గంలో వివిధ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సత్య కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దానిలో భాగంగా అనేక మందిని పెద్దవారిని మరియు యూత్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ కండువా కప్పడం జరిగిందని, రాబోయే రోజుల్లో అనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసే దిశగా ఇప్పుడు ఎన్నుకోబడ్డ కమిటీలన్నీ ఇష్టపడి కష్టపడి పనిచేసి 2029కి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మరియు దేశంలో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని అనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో బిక్కబోలు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కరి వెంకట సత్యనారాయణ రెడ్డి, తేతల స్వరూప్ రెడ్డి, పడాల సాయిరెడ్డి, విజయరత్నం, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ, జిల్లా ఎస్సీ సెల చైర్మన్ సాక పుల్లారావు, కొవ్వూరు టౌన్ ప్రెసిడెంట్ బుచ్చిబాబు, యాళ్ల అనిల్ కుమార్, కొండకుమార్, తానకి దొరబాబు, నందికోవల బుజ్జి, కె శారగ్రేస్, దంగేటి రాజేశ్వరి, కె వీరభద్రరావు, రాయుడు, హెబ్సిబా, అలాగే చెక్కి మోడీ, ఎబిలైజర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. దానికి కారణం ఎందుకంటే ఇప్పటికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నిలబెట్టుకోలేకపోతుంది. పైగా బీజేపీ నాయకత్వంలో ఒక మతం వైపు ముద్ర వేసుకుని ఎదురు తీసుకెళ్తున్నారు. న్యాయం అందరికీ అందుబాటులో లేదు. ఈ కారణం చేత అనుమతిలో ప్రతి ఒక్కరి చూపు కూడా మా కాంగ్రెస్ పార్టీ వైపు. ఇందులో భాగంగా ఈ రోజుని జాయినింగ్స్ చేసుకున్నాం. అలాగే సీనియర్లు నాయకులు ఉన్నారు ఇందులో, వాళ్ళందరికీ కూడా కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది బాధ్యత. రాబోయే కాలంలో మా పార్టీలో మరింతగా వేలాది మంది జాయినింగ్స్ ఉంటాయి. 2-3 నెలల్లో ఇద్దరు ప్రత్యేకించి క్రిస్టియన్ వర్గం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి, రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడి యొక్క ఆధ్వర్యంలో మరింత బలోపేతంగా తీసుకెళ్ళగలమని, అలాగే షర్మిల గారు కూడా చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు. దానికి తగ్గ విధంగానే అందరూ కూడా యువతను ఎదురుకి తీసుకొచ్చారు. మండల ప్రెసిడెంట్స్ కింద మాకు ఉన్నటువంటి 4 మండలాలకి కూడా యువతను మండలాధ్యక్షులుగా చేశాం మేము. సో వీళ్ళ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం ఆలోచిస్తున్నాం. ఇప్పటి వరకు పార్టీని మేము సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తున్నాము. ఏప్రిల్ నెల నుండి ఈ కూటమి ప్రభుత్వంపై పోరాటం కూడా కొనసాగుతుంది. మాది చాలా తీవ్ర స్థాయిలో. నేను ఇప్పుడు ఏఐసిసి రైతు విభాగానికి జాయింట్ కోఆర్డినేటర్ కింద ఉన్న 4 ఏఐసిసిలో. మా గణపతి నియోజకవర్గంలో బీజేపీ నుండి ఎమ్మెల్యే కింద ఉన్నారు కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. డబ్బులు రాయించి నిర్ధారణలకు కొట్టారు. సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. 3 సిలిండర్ల బదులు 1 సిలిండర్ ఇచ్చారు తప్ప ఉచిత బస్సు కానివ్వండి, రైతులకి సబ్సిడీ కింద 20,000 ఇస్తానన్నారు, అది కానివ్వండి, మహిళలకి 15,000 చొప్పున. అలాగే అమ్మ ఒడి అన్నారు, ఈ విద్యార్థులకి వాళ్ళకి కూడా నిరుద్యోగ వృత్తి అన్నారు. ఏది ఒక్కటి కూడా అమలు చేయలేదు. అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్కి ఇది బోల్డెన్ బెనిఫిట్లు అనౌన్స్ చేశారు, ఏం చేయలేదు. అలాగే వాలంటీర్స్కి 5,000 కాదు 10,000 అన్నారు. మొత్తం వాలంటీర్లని 2,70,000 మంది 70,000 మందిని 2,70,000 మంది నిరుద్యోగం చేస్తారు. మేనిఫెస్టోలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు వాగ్దానం అంటే అది ఒక బ్లఫ్. చంద్రబాబు అంటే ఒక బ్లఫ్ మాస్టర్. అతను నోటప్పుడు ఏదైనా వచ్చిందంటే అది అబద్ధం అయి ఉంటుంది, బ్లఫ్ అయి ఉంటుంది అని చెప్పి ప్రజలు ప్రగాఢంగా నమ్మే పరిస్థితి వచ్చింది. దానికి ఆల్టర్నేటివ్ ఈవేళ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే జగన్ అనేవాడు అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయాడు. ఆడు రాజకీయాలకు పనికిరాడు, జగన్ ఈజ్ వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పి ప్రజలందరూ నిర్ధారించారు. అతనికి 150 ఉండించి 11 తీసుకొచ్చారు. ఈసారి 11 కాదు కదా, 1 కూడా వస్తాం కష్టమే. త్వరలోనే జగన్ గారు కూడా మరి వాళ్ళ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎలా చేయాలనే దాని మీద ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనతో దిగిన కార్యకర్తలని వాళ్ళంతా కూడా దాచుకొని స్వాగతం ఇచ్చాడు. ఆ రకంగా అందరూ దోచారు. ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళందరినీ కూడా బట్టలు తీసి లోపల పడేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాలంటే మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఒకటే చేయగలరు అనే ఉద్దేశంతో జగన్ గారు కూడా వీళ్ళందరినీ కూడా ఇబ్బందిగా ఇండియా కూటమిలోకి జాయిన్ అయిపోయి మొత్తం అందరినీ కూడా ఇండియా కూటమి సపోర్ట్ తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి రేపు వచ్చే భవిష్యత్తులో పోటీ అన్నది ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి ఉంటుంది. డెఫినెట్గా ఎవరు ఎన్ని చెప్పినా సరే రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధానమంత్రి అవడం అనేది 100% షూరు. ఎందుకంటే 3 సార్లు నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చారు. 4వ సారి ఎక్కడా కూడా అవకాశం ఎవరికి ఇవ్వలేదు. చరిత్ర చూసుకున్నట్టయితే ఎవరైనా 3 సార్లు నమ్ముతారు. 4వసారి ప్రపంచంలో ఎవరైనా నమ్మిన పరిస్థితి లేదు. గురించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. అలాగే మన రాష్ట్రంలో ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రాల్లో కలిసినప్పుడు కూడా అప్పటి వరకు కూడా మహిళ ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఫస్ట్ టైము షర్మిలమ్మ మంచి డైనమిక్ లీడర్, రాజన్న బిడ్డ. డెఫినెట్గా మహిళకు అవకాశం ఇచ్చి ఇందిరమ్మ రాజ్యం ఏ రకంగా పేరు వచ్చిందో భారతదేశానికి అలాగా షర్మిలమ్మ వల్ల రాష్ట్రానికి కూడా మంచి పేరు వచ్చి మరి ఆంధ్ర రాష్ట్రం అంటే మంచి ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది అనుకునేలాగా ఇక్కడ పరిపాలన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడితే రేపు
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా సముచితమైన స్థానాలు ప్రభుత్వం దాంట్లో సముచితమైనటువంటి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వచ్చేలాగా కృషి చేసి వచ్చేలా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ప్రతి కార్యకర్తకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఎవరికైనా సరే పోలీస్ కేసు కానీ, రెవెన్యూ కేసు కానీ, మీ మీద అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ ఏవైనా జరిగితే మేము ముందుంటాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. మీతో పాటు పోరాటం చేసి మీకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా ఉత్సాహంగా వచ్చారండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకుముందు నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకునేటప్పుడు 7 అసెంబ్లీలకి తిరిగితే ఎక్కడ 3-4 కంటే ఎక్కువ కనిపించారు కదా. అనుకుంటే వెళ్తే పట్టుకున్న చూసేసి అలాగే సైకిల్ షాపు ఆయన 3-4 ఉన్నారు. ఈయన మాకు సూటబుల్ క్యాండిడేట్. ఆల్రెడీ ఆయన ఆల్ ఇండియా వ్యవసాయ సంస్థలో ఏఐసీసీలో ఉన్నారు. పట్టుకుని నేను తీసుకొచ్చి నేను మధ్య పెట్టచ్చు. అలా రోజు రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విధమైన అభిమానం గౌరవించే ఉన్నారు. బాగా అట్రాక్ట్ అవుతున్నారండి. ఎందుకంటే అన్ని ఆధునికతకు అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాలు విధులు నిర్వహిస్తున్న క్రమంలో సమర్థవంతంగా సేవలందించాలన్న, భవిష్యత్తు కార్యాచరణకు సర్వసన్నద్ధంగా ఉండాలన్న నిరంతర అభ్యాసం అవసరమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలు శిక్షణ శాఖ కర్మయోగి భారత ద్వారా అందించే ఆన్లైన్ కోర్సులలో ఉత్తీర్ణత సాధించి మార్చి 20వ తేదీలోగా ఆయా కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో నుంచి తూర్పుగోదావరి జిల్లా అధికారులు, డీడీఓలతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీనియర్ సలహాదారు ఎన్ వెంకటేశ్వర స్వామితో కలిసి ఐగాట్ కర్మయోగి కోర్సులపై వివిధ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. వెబినార్లో న్యూఢిల్లీ నుండి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఐగాట్ కర్మయోగి కోర్సు జిల్లా పరిధిలోని అన్ని శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని కోర్సులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, వెబినార్ ద్వారా జిల్లా అధికారులు, డీడీఓలు పాల్గొన్నారు. సీఎం ద్వారా మనకు అవార్డు కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సర్టిఫికేట్ పొందాలి. అలాగే ఈ కర్మయోగి పోర్టల్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ కర్మయోగి పోర్టల్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ కోర్సులు ఉన్నాయి అనేది మనకు వివరంగా మన హెడ్ ఆఫీస్ నుంచి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వెంకటేశ్వర స్వామి గారు వచ్చారు కాబట్టి అన్ని వివరంగా క్షుణ్ణంగా మీకు చెప్తారు, అర్థమయ్యేటట్టు. మీరు కూడా దాన్ని ఈ కోర్సును బాగా గ్రహించి మంచి మార్కులతో పాస్ కావాలి. అదేవిధంగా 10 మంది కూడా ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈ సర్టిఫికేట్ ఇంకా రకరకాల కోర్సులు ఉన్నాయి కాబట్టి వాటిని బాగా నేర్చుకుంటే బాగుంటుంది. ఇది మనకు మానసికంగా కూడా ఈ వయసులో కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత కోర్స్ చేయడం అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంకా విద్యార్థి దశలో చూడండి వాళ్ళు వెళ్తాము కాబట్టి నాకు సంబంధించిన కోర్సు ప్రస్తుతానికి ఈరోజు ట్రెజరీ కంటే ఆల్ ఆఫీసులకు సంబంధించిన డీడీఓలకు మాత్రమే అందరూ కూడా చేయొచ్చు. మీ ద్వారా మళ్ళీ మిగతా వాళ్ళు కూడా తెలియపరుస్తారు కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇంట్రెస్ట్తో, ఎవరు కోర్టులతో కానీ ఏం లేదు, అందరూ ఇంట్రెస్ట్తోనే ఈ కోర్సును అన్నీ కూడా బేసిస్ కోర్సులే ఉంటాయి. డిపార్ట్మెంట్కి సంబంధించింది, తర్వాత మన సమాజంలో ఉపయోగపడేటివి ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ కోర్సును చదవాల్సిందిగా భావిస్తూ ఇంకా ఈ కోర్సును వెంకటేశ్వర స్వామి గారు ప్రారంభిస్తారు. థ్యాంక్ యూ. To all of you, I personally thanks Joint Collector Garu for having a wonderful introductory speech on this, and he has emphasized the importance of completing the courses. This is so mandatory. Yesterday we had a wonderful congregation of district BDOs and HODs in the NTR district, and the collector, before the meeting was completed, Collector Sir has completed all 3 courses.
the C courses have been made mandatory by the state government. There are 8.2 lakh employees working in the state government. All employees, they have been registered from back end by our planning department. So you need not register anymore. We have already done the work on your behalf. The only thing is you have to log in into the app stores or Android phone or through Google, and you can complete the courses. I will let you know how to complete the course. It is not a rocket science. It is as easy as ABC. Very simple to do it. But thing is, why these 3 courses have been made mandatory by the AP state government, I will let you know also. The 3 courses, as Joint Collectors have said, very interesting, very informative, very productive, very useful to all of us. Being state government employees, what we are not supposed to do, what we are supposed to do. These things, code of conduct for government employees, heart in governance, and work. The 3 courses which are approved in the cabinet meeting on February 6, 2025, the 3 courses are Heart in Governance, Code of Conduct for Government Employees, Orientation Module on Vision Life. These 3 are so important. There are nearly 1800 courses under IGOT Karma Yogi. Earlier, the facility was extended only to the IAS and IPS officers. Now, everybody, even from the scale 4 to the top level, everybody can do it. It is very easy to complete also. Why you should do it? For example, I will tell you, you are an employee working and getting a salary of 1 lakh. How much of gift you can take, a sweet packet or something else? Beyond that, you are answerable to the government. Like which, in case what is your salary, how much you can invest on a building or in any site, beyond that you cannot do that. In case you do it, you are accountable. Says how to do it, how to complete it, what is the importance of that. Heart in God, for example, assessment column, you find they will give 5 questions or 6 questions or 10 questions, multiple choice questions. In case you are able to answer 5, your certificate will be generated. Only in the interest, academic interest, in case we make all the questions right, we get 100 out of 100. In case you make 9 right, 50% of the marks out of 100, it is presumed that you have passed. There are so many courses, not only 3. It all depends upon your interests are made mandatory, and all the districts, for example, Palnadu, Vijayanagaram, Visakhapatnam, Anakapalli, Guntur, Krishna, so many districts they have already started, they are doing it. This video conference only for HODs and DDOs, you know. There are so many employees working under HODs and DDOs. After this meeting very closely, how many have completed, how many have not completed. This is the అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మార్చి 15వ తేదీన భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అర్జీదారులతో వ్యక్తిగత దరఖాస్తులు జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నట్టు సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. బుధవారం భీమవరం పట్టణం దుర్గాపురంలో ఇళ్లు లేని పేదలతో ఇంటి స్థలాల అర్జీలు పూరింపజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ అర్హులైన పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని తక్షణమే అమలు జరపాలని భీమారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు మల్లుల శ్రీనివాస్, ప్రజానాట్య మండలి నాయకులు చాన్బాషా, మహిళా నాయకులు కొల్లి సుహాస్ని, కె మల్లేశ్వరి, పులిదిండి ఝాన్సీరాణి, గుడిమెళ్ల కాంతామణి, వర్లకుమారి, గుత్తుల రాణి పెద్ద సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు. ధరవరలతోటి ఒక్క గజం భూమి కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో పేదలున్నారు. వీళ్ళ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు వీళ్ళ నెలకు 5 నుంచి 6 వేల రూపాయలు అద్దెలు చెల్లించలేక, అద్దెలు కట్టలేక చాలినటువంటి ఆదాయాలతో తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు. పేదవారి సొంత ఇంటి కళ నెరవేరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి హామీ మేరకు
తక్షణమే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తక్షణమే పేదల యొక్క సొంత ఇంటి కల నెరవేర్చి పేదలను ఆదుకోవాలని, వారికి సొంత ఇంటి స్థలం ఇచ్చి వారి ఇంటి కల నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాలపై ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు ఏలూరు జిల్లాలో 8 రోడ్ సేఫ్టీ మొబైల్ యొక్క సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ మొబైల్ సిబ్బంది యొక్క విధులు మరియు విధానాల గురించి తెలియజేశారు. రోడ్ సేఫ్టీ మొబైల్ సిబ్బంది వాహనాలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాద నివారణ మరియు రహదారి భద్రతను వీటి యొక్క ముఖ్య విధులను తెలిపారు. రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించడం, నియమాలను పాటించేలా చూడడం, ప్రాంతాలు CCTV కెమెరాల ద్వారా పర్యవేక్షించడం, ప్రమాద సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ కట్టడి చేయడం, జాగ్రత్త సూచనలు ఇవ్వడం ముఖ్య అంశాలని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో PMAY 1.0 అర్బన్ మరియు గ్రామీణ 1.0 పథకాల ద్వారా 429 లేఅవుట్లలో మరియు సొంత స్థలాల్లో ఇళ్లు మంజూరు కాబడి వివిధ దశల్లో ఉన్న 11,345 మంది ఎస్సీలు, 549 మంది ఎస్టీలు, 15,547 మంది బీసీలు వెరసి 27,441 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం కింద 138 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నారని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు అధిక ఆదాయం సాధించేందుకు పూల సాగుపై దృష్టి సారించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సూచించారు. బుధవారం భీమవరంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూల సాగు, ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సులో పూల ప్రదర్శనను తిలకించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సింగపూర్, మలేషియా దేశాలతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, రాయలసీమ, కడియం పూల సాగుకు ప్రసిద్ధి గాంచడంతో పాటు అక్కడి రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఎక్కువ నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలను గుర్తించి పూల్ మకాను సాగుకు దృష్టి సారించాలన్నారు. సదస్సులో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్ దేవానంద కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, నాబార్డ్ DDM టి అనిల్ కాంత్, ఉండి KVK హెడ్ అండ్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జున్, కడియం మండలం వేమగిరి రీజనల్ సెంటర్ డైరెక్టర్ ఆఫ్ ఫ్లోరికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ JVS రాజు, హార్టికల్చర్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ బి హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మన జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి పెట్టింది పేరు. ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ వర్క్ ఇచ్చి వారికి కాకపోతే చెప్పాలి, ఇప్పుడు కొత్తదండి కాబట్టి మన డిపార్ట్మెంట్ నుంచి, మన అడ్మినిస్ట్రేషన్ నుంచి, శాస్త్రజ్ఞులు అందరూ KVK నుంచి వారు మీరు మా దగ్గరికి రండి కాదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు యాజ్ ఎ బిగినింగ్ ఈ ప్రోగ్రామ్ పెట్టాము, చాలా సంతోషం. ఒక స్టెప్, ఒక అడుగు ముందుకేసాము. బట్ ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కామేశ్వరి గారు చెప్పారు, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్లోరికల్చర్. అది తర్వాత అంటే మన జిల్లాతో పోల్చుకుంటే చూస్తే ఆక్వాకల్చర్ ఎంత అభివృద్ధి చెందింది. ఇదంతా ఎప్పుడు వచ్చింది? జస్ట్ లాస్ట్ 35 years నుంచే మన జిల్లాలో అంత అభివృద్ధి చెందింది ఆక్వాకల్చర్. అట్లాగే పౌల్ట్రీ కూడా చాలా చక్కగా బాగుంది, మంచి వన్ ఆఫ్ ద బెస్ట్, 3rd highest yielding మన డిస్ట్రిక్ట్ ఉంది. అట్లా అనేక రంగాల్లో మన జిల్లా చక్కగా చేస్తూ ఉన్నప్పుడు ఫ్లోరికల్చర్లో ఉన్నంత ఆపర్చునిటీస్ని మనం ఎందుకు తీసుకోలేకపోతూ ఉన్నాము, మనం ఇంకా చేయవలసిందంత చేయట్లేదు అనే ఒక అసంతృప్తి అయితే నాలో చాలా ఎక్కువ ఉంది హార్టికల్చర్ పరంగా. ఎట్ ద సేమ్ టైం చెప్తారు చాలా ఆపర్చునిటీస్ తక్కువ అని చెప్తారు, బట్ ఇన్కమ్ పెంచడానికి ఫార్మర్స్కి అంటే మనం ఇక్కడికి ఓన్లీ అందరినీ పిలిస్తే, అందరి ఫార్మర్స్ని పిలిస్తే కాదు, చాలా హై ఇంటెన్సివ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ అంటారు. బట్ దాన్ని కొంచెం ఫ్రాగ్మెంట్ చేసి స్మాల్ మీడియం ఫార్మర్స్ని కూడా ఫోకస్ చేసే విధంగా ఈ రంగాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే అలాగే మన డిపార్ట్మెంట్లో మన హార్టికల్చర్ అసిస్టెంట్స్ కెపాసిటీస్ కూడా టైం టు టైం పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే మనం చదువుకునే డిపార్ట్మెంట్లోంచి వచ్చింది ఒక 10 years, 20 years, 30 years అయినప్పుడు ఆ రోజు డెవలప్మెంట్ ఏముంది, ఈ రోజు అదే నాలెడ్జ్తో కాకుండా టైం టు టైం మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చెప్తున్నాను, టైం టు టైం మనం అన్ని మన నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సొంత ఇంటి కల సాకారం కాబోతూ ఉండడంతో ఎంతో ఆనందాన్ని ఇస్తోందని రాజానగరం ఎస్సీ కాలనీకి చెందిన రాపాక సుజాత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బుధవారం రాజానగరంలో హౌసింగ్ అధికారులు లబ్ధిదారులు కలిసి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయ వివరాలు తెలియజేశారు. సందర్భంగా రాజానగరానికి చెందిన రాపాక సుజాత లింటల్ వరకు ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేశామని, ఆర్థిక ఇబ్బందుల వల్ల తదుపరి నిర్మాణం చేపట్టడం సాధ్యం కాలేదని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన 50,000 రూపాయలతో ముందుకు రావడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మండల పరిధిలో ఇంకా ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేయవలసిన మొత్తం 721 లబ్ధిదారులు ఎస్సీలు 321, ఎస్టీలు 7, బీసీలు 393 మంది ఉన్నారని, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం వివరాలు తెలియజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గృహ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి నిర్మాణ పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి రాజ్ కుమార్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 50,000 పెంచారని మేము ఉన్నామండి. అప్పుడు మాకు సహాయము అందుతుందని మాకు తెలిసిన వెంటనే మనీ ప్రారంభించామండి. ప్రారంభించి కట్టుకోవటం మొదలుపెట్టామండి. మరి వారు ఇక 50,000 పెంచినందుకు వారికి చాలా ధన్యవాదాలండి. చాలా కృతజ్ఞత వందనాలు. మరి ప్రభుత్వం వారు ఇంత మేలు చేసినందుకు మరి వారికి వందనాలండి చంద్రబాబు నాయుడు గారికి. మరి గృహం పూర్తి చేసుకుని గృహంలోకి మేము వెళ్తామండి. అందుకు ఈ అవకాశం వారికి కల్పించినందుకు వారికి వందనాలండి. ఆక్రమణలకు క్రమబద్దీకరించడానికి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. అర్హత గల ఆక్రమణదారులు వారి ఇళ్లను క్రమబద్దీకరించటకు గ్రామ లేదా వార్డు సచివాలయాలు దరఖాస్తును ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. క్రమశిక్షణ, నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్య లక్ష్యంగా కళాశాల పనిచేయడం జరుగుతోందని కొవ్వూరు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్ పేర్కొన్నారు. కళాశాల ద్వితీయ సంవత్సరం బీఎస్సీ బీకాం చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు యుక్త వయసులో క్రమశిక్షణతో చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకునే లక్ష్యంగా ఉండాలని, అధ్యాపకులను కలిసి వారి వివరాలు తెలుసుకోగలరని అన్నారు. అలాగే కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్, కళాశాల సీనియర్ అధ్యాపకులు సిహెచ్ దయాకర్, కోడి రామకృష్ణ, పి శ్రీనివాస ప్రవీణ్, ఏ శ్రీనివాస్, జి రామలింగేశ్వరరావు వారి విద్యార్థుల పట్ల తీసుకుంటున్న శ్రద్ధను కొనియాడారు. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ KCF న్యూస్.